99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. కోడిపెట్ట గుడ్డు పెట్టడం సహజం, ఇది సృష్టి ధర్మం. కానీ ఇక్కడ వింత చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్పేట మండలం వర్రంపేటలోని సతీష్ అనే వ్యక్తి ఇంట్లో ఒక కోడిపుంజు గుడ్డు పెట్టింది. కోడిపుంజు గుడ్డు పెట్టడంతో సతీష్, అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. స్థానికంగా సంచలనం సృష్టించింది. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి అసాధారణ సంఘటనలు జరుగుతాయని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు. బీజేపీ పాలిత బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో రేషన్ బియ్యం కోసం వెళ్లిన యువతితో నడి రోడ్డుపై అత్యాచారం వ్యక్తం చేసి వీడియోను షూట్ చేయించి వైరల్ చేసిన మత ఉగ్రవాదులు. ఇతర దేశాల ముందు మనం ఏం కావాలి? తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం ఎరుపాలెం మండలం ఇనగాలి గ్రామంలో వైఎస్ఆర్ అభిమానం చాటుకున్న గ్రామస్తులు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో ఎమ్మెల్యే చదరవాడ అరవిందబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఆఫీసులో లాయర్ శ్రీరామినేని ప్రసాద్ కి లీగల్ అడ్వైజర్ పోస్ట్ కి 8 నెలల క్రితం అప్లై చేశాం. ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవి, ఎంపీ లావు ఇద్దరు పోస్టింగ్ ఇవ్వమని సిఫార్సు లెటర్ ఇచ్చారు. ఎంపీ లావుకు ఎలక్షన్ లాయర్ శ్రీరామినేని ప్రసాద్ పనిచేశాడు. ఆన్లైన్ లో డీజీపీకి లెటర్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించమని అడిగాను. 8 నెలలుగా పని జరగలేదని నేను అక్కడ ఉండి అపాయింట్మెంట్ ఆర్డర్ తెప్పించాను. ఎస్పీ ఆఫీసులో ఎక్కడ కూడా వివాదం జరగలేదు. మీడియా వస్తున్న వార్తలు అన్ని అవాస్తవాలు. ఆఫీసులో ఎక్కడ కూడా ఎస్పీ గౌరవానికి భంగం కలిగించలేదు. అరవిందబాబు గౌరవంగా ప్రతి కార్యకర్త కోసం ఎంత దూరమైనా వెళ్తాను, పని సాధించుకొని వస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 600 మందికి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. సీఎం చంద్రబాబు ఏ పని చేసినా ప్రజల కోసం చేస్తాడు. ఎమ్మెల్యేగా నేనేం పని చేసినా ప్రజల కోసం పనిచేస్తానని ప్రజలందరికీ తెలుసు. కేసీఆర్ 615 కోట్లతో 28 ఎకరాల్లో తెలంగాణ సెక్రటేరియట్ కట్టారు. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ 970 కోట్లతో కట్టారు. ఏపీలో చంద్రబాబు 1449 కోట్లతో అసెంబ్లీ కడతారంట. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో జరుగుతున్న డ్రైనేజీ క్లీనింగ్ పనులను మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి రిహానా కమల్ పాషా స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలం దృష్ట్యా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మురుగునీరు సాఫీగా వెళ్లేలా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి స్వాతి గోపాలరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు భాస్కర్ రావు పాల్గొన్నారు. బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్న భానుచంద్రారెడ్డి షాజియా కేసు కొత్త మలుపు తిరిగింది. ఇద్దరు 2.5 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి విషయం షాజియా ఇంట్లో తెలియదని చెబుతున్నారు. భానుచంద్రారెడ్డి ఇంట్లో మాత్రమే ఈ పెళ్లి విషయం తెలుసు. అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో 80 లక్షల ప్యాకేజీతో భానుచంద్రారెడ్డి ఉద్యోగం చేసేవాడు. అక్కడ తీసేయడంతో బెంగళూరు వచ్చి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. షాజియా ఐబీఎంలో చేస్తోంది. ఇద్దరు అన్యోన్యంగానే ఉంటారని చెబుతున్నారు. చనిపోయే రోజు ఆమె భర్తకు భోజనం చేసావా అని మెసేజ్ పెడితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టానని రిప్లై ఇచ్చాడు. 7:30కు ఇంటికొచ్చి బెల్ ఎంత నొక్కినా డోర్ తీయకపోవడంతో ఇరుగు పొరుగు ఫ్లాట్ వాళ్ళు వచ్చి బలవంతంగా తలుపు తీశారు. బెడ్రూమ్ లో అతడి మృతదేహం ఫ్యాన్ కు వేలాడుతుంది. టేబుల్ మీద ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఉంది. 20 నిమిషాలు మృతదేహం వద్దనే ఉన్న షాజియా లిఫ్ట్ లో 17వ ఫ్లోర్ కి వెళ్లి దూకి చనిపోయింది. ఉద్యోగం లేదన్న మానసిక ఒత్తిడి కారణంగానే అతడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలోని సామాన్య మధ్యతరగతి మహిళల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి మట్టా రాగమయ్యి దయానంద్ పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 10,000 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న అద్భుత సందర్భాన్ని పురస్కరించుకొని సత్తుపల్లి బస్టాండ్లో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేక్ కట్ చేసి మహిళా ప్రయాణికులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మట్టా రాగమయ్యి దయానంద్ మాట్లాడుతూ మార్చి 29, 2026 నాటికి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు సుమారు 290 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా వారి జేబుల నుండి ఖర్చవ్వాల్సిన 10,000 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డికి సత్తుపల్లి నియోజకవర్గ మహిళల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీమతి రిహానా కమల్ పాషా,
సత్తుపల్లి ఆర్టీసీ డిపో మేనేజర్, మున్సిపాలిటీకి చెందిన మహిళా వార్డు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున మహిళా ప్రయాణికులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని హనుమాన్ విజయోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. నేడు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. చైత్ర పౌర్ణమి సందర్భంగా హనుమాన్ సేవా సమితి కొత్తగూడ ఆధ్వర్యంలో హనుమాన్ విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ మాలదారులు, భక్తులు భారీ సంఖ్యలో స్థానిక హనుమాన్ దేవాలయానికి చేరుకున్నారు. జై శ్రీరామ్ జై హనుమాన్ అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ సందర్భంగా హనుమాన్ సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా పఠనం మరియు భక్తి సంకీర్తనలతో భజన కార్యక్రమాలు భక్తులను పరవశింపజేశాయి. ఏటా నిర్వహించే ఈ విజయోత్సవం ఈసారి భక్తుల రాకతో ఎంతో కోలాహలంగా సాగింది. ఈ కార్యక్రమంలో హనుమాన్ సేవా సమితి సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెట్టుబడుల పేరిట 30 కోట్ల రూపాయలు మోసం చేసిన ముగ్గురిని అరెస్టు చేసిన నాగోల్ పోలీసులు. నెలకు అధిక వడ్డీ ఆశ చూపిస్తూ పెట్టుబడిదారులను వలలో వేసి కోట్ల రూపాయలు కాజేసిన మోసగాళ్లను నాగోల్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. సుమారు 290 మంది నుంచి 39 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పెట్టుబడుల పేరుతో ప్రజలను ఆకర్షించి భారీ ఆర్థిక మోసానికి పాల్పడిన సంఘటన నాగోల్ పోస్టేజ్ పరిధిలో చోటు చేసుకుంది. నాగోల్ సిఐ ముహమ్మద్ మక్బుల్ జాన్ తెలిపిన వివరాల ప్రకారం బండ్లగూడ ఆనంద్ నగర్ కు చెందిన కిచ్చా వీరభద్రరావు తన భార్య రాజలక్ష్మి, సహాయకుడు వెంకట దుర్గా ప్రసాద్ తో కలిసి నాగోల్ డివిజన్ లోని కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ 13లో 2024 జూన్లో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వీరభద్ర ట్రేడింగ్ పేరుతో కార్యాలయం ప్రారంభించారు. ఈ సంస్థలో ₹1,00,000 పెట్టుబడి పెట్టిన వారికి నెలకు 10,000 చొప్పున వడ్డీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ క్రమంలో సుమారు 290 మంది వినియోగదారులు 30 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో కొంతమందికి వడ్డీ చెల్లిస్తూ నమ్మకం కల్పించిన నిందితులు 2025 మే నెలలో గుర్గాంలో వీరభద్రరావు పై సైబర్ క్రైమ్ కేసు నమోదు కావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు. అప్పుల భారంతో 30 కోట్లలో 15 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించి మిగతా 15 కోట్ల చెల్లింపులను నిలిపివేశారు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించగా వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అధిక లాభాల ఆశకు లోనవ్వకుండా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాలలో అభిమానులు అంటూ వచ్చి కొందరు యువకులు జబర్దస్త్ ఫేమ్ కొమరక్కపై దాడి చేశారు. ఇంట్లోకి ప్రవేశించిన 8 మంది యువకులు కొమరక్కతో పాటు ఆమె సోదరుడిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో కొమరక్కకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో తన ఇంట్లో జరిగిన బంగారం దొంగతనంపై అసిస్టెంట్ శ్రీనాథ్ ను కొమరక్క నిలదీశారు. ఈ విషయంలోనే శ్రీనాథ్ స్నేహితులు కొమరక్కపై దాడి చేశారు. మమకారానికి మరణం లేదు, అన్నం పెట్టిన అమ్మ కోసం కోతి రోదన. మానవ సంబంధాల్లో స్వార్థం ఉండవచ్చు, కానీ మూగజీవాల కృతజ్ఞతలో ఎలాంటి కల్మషం ఉండదని నిరూపించే ఘటన ఇది. కర్ణాటకలోని చన్నపట్నంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి కళను చమర్చిస్తోంది. చన్నపట్నంకు చెందిన ఒక 85 ఏళ్ల వృద్ధురాలు గత కొన్నేళ్లుగా తన ఇంటి వద్దకు వచ్చే ఒక కోతికి ప్రతిరోజు ఆహారం పెట్టేది. ఆమెకు ఆ కోతి ఒక పెంపుడు జంతువులా కాకుండా తన కుటుంబ సభ్యుడిలా మారిపోయింది. ఆ వృద్ధురాలు పిలవగానే కోతి రావడం, ఆమె చేతుల మీదుగా పండ్లు, రొట్టెలు తినడం, అక్కడ నిత్యకృత్యం విలపించిన వానరం వృద్ధాప్య సమస్యలతో ఆ బామ్మ ఇటీవల కన్ను మూశారు. ఆమె మృతదేహాన్ని చూసిన ఆ కోతి ప్రవర్తన అక్కడి వారిని ఆశ్చర్యానికి, దిగ్భ్రాంతికి గురిచేసింది. వదలని బంధం. మరణించిన బామ్మ ముఖాన్ని నిమురుతూ ఆమె శరీరాన్ని హత్తుకొని ఆ కోతి ఎంతసేపటికి వదిలి వెళ్లలేదు. మనుషులు ఏడుస్తున్నట్లుగానే ఆ కోతి కూడా దీనంగా అరుస్తూ తన దుఃఖాన్ని వ్యక్తపరిచింది. అంత్యక్రియల కోసం ఆమెను తీసుకెళ్తున్న ఆ కోతి వదలకుండా ఆమె వెంటే వెళ్ళడం చూసి స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు. ప్రేమ అనేది భాషతో సంబంధం లేనిది. అన్నం పెట్టిన చేతిని ఆ మూగుజీవి మర్చిపోలేదు. వైరల్ అవుతున్న దృశ్యం ఈ హృదయ విరదారక దృశ్యాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. జనసేన కార్యాలయం వద్ద కాపు నేతల నిరసన. ఏపీ కాపు విదేశీ విద్యా నిధులు 90 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిధులు తక్షణం విడుదల చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కూరపాటి ప్రభాకర్ పై వచ్చిన ఆరోపణలను ఎరుపాలెం మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో ప్రభాకర్కు మద్దతుగా నిలిచారు. ఈ నెల 31న అన్నవరంలో జరిగే విగ్రహ ఆవిష్కరణలకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ వస్తున్నారు కాబట్టి ప్రభాకర్ మాదిగపై వచ్చిన ఆరోపణలు తిప్పికొడుతూ కృష్ణ మాదిగని కలవడానికి ప్రతి గ్రామం నుంచి మందలాదిగా తల్లి రావాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామంలో సీఎం శ్రీ యనమల రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభను లంకపల్లి సర్పంచ్ మాజినేని రాజా చంద్రశేఖర్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా లంకపల్లి సర్పంచ్ మాజినేని రాజా చంద్రశేఖర్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, గత ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇందిరమ్మ ఇల్లు, విద్య, వైద్య, నూతన సదుపాయాలు, రోడ్లు, కరెంటు సంబంధిత సమస్యలు, పెన్షన్, నూతన రేషన్ కార్డు, శిశు సమృద్ధి, అంగన్వాడీ సమస్యలపై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు, మహాలక్ష్మి పథకం, 500కు గ్యాస్ సిలిండర్, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కొత్త రేషన్ కార్డులు, ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజన పథకం, సన్నవడ్ల కొనుగోలుకు బోనస్, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, ఈ పథకాలను గ్రామ ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా పలు సమస్యలు, అభివృద్ధి సమస్యలపై గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.